ఇండియాలో కార్ కానీ బైక్ కానీ కొనగానే ఫస్ట్ ఏం నేర్చుకుంటాం? డ్రైవింగ్ కాదు, స్విమ్మింగ్ కాదు, పాత్ హోల్ డాడ్జింగ్. ఈ గేమ్ మనం బర్త్ నుంచి డెత్ వరకు ఆడాల్సి ఉంటుంది. కానీ ఎప్పటికైనా మన జర్నీ సేఫ్ అవుతుందా? అయినా ఈ రోడ్స్ ఎందుకని ఇలా తయారయ్యాయి? మన గవర్నమెంట్, కార్పొరేషన్ ఏం చేస్తున్నాయి? మన ఇండియాలో ఒక పెద్ద వర్షం పడితే రోడ్స్ అన్ని స్విమ్మింగ్ పూల్లా మారిపోతాయి. ఇండియాలో 6 మిలియన్ కిలోమీటర్స్ కంటే ఎక్కువ రోడ్స్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారం 40% ఆఫ్ ది రోడ్స్ పూర్ కండిషన్స్లో ఉన్నాయి. వర్షాకాలంలో ఈ గుంతల వల్ల వేలాది యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ గుంతల వల్ల ఇన్కన్వీనియన్స్ మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇంకా కామెడీ ఏంటిదంటే రోడ్డుకి సర్జరీ. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక్కరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చి తవ్వి కేబుల్స్ వేసి ప్యాచ్ వర్క్ చేస్తారు. ఇంకొక రోజు వాటర్ బోర్డు వాళ్ళు వచ్చి ఆ ప్యాచ్ వేసిన దానిపైన మళ్ళీ తవ్వి దాంట్లో పైప్ లైన్స్ వేస్తారు. మళ్ళీ దానిపై ప్యాచ్ వర్క్ చేస్తారు. ఇది రోడ్డా లేకపోతే ప్యాచ్ వర్కా? కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కోట్ల రూపాయలు ఖర్చు చేసి అదే రోడ్ని మళ్ళీ వేస్తారు, అయినప్పటికీ సేమ్ రిజల్ట్.